హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? ఇది హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ హౌస్. నేను చాలా ఇండ్లు చూసిన ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొంచెం యూనిక్గా ఉంది, సింపుల్గా క్లాస్గా ఉంది. అందుకని చెప్పేసి వీడియో పర్మిషన్ తీసుకొని షూట్ చేసిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అది షాన్లివరు. ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం ఓపెన్ కిచెన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెన్ కిచెను తర్వాత వచ్చేసి బెడ్రూమ్ ఉంటుంది. అది వచ్చేసి అవుటరు ఎంట్రీ అనమాట, ఎగ్జిట్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి అది ఇంక వచ్చేసి ఇది స్టెప్స్ పక్కన ఇనప రాడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది లిఫ్ట్ ఫ్రెండ్స్. అది స్టెప్స్ ఎక్కేసి రైట్ స్టెప్స్ ఉంటాయి, లెఫ్ట్ స్టెప్స్ ఉంటాయి. మన ఇష్టం ఎట్టయినా కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అది కిచెన్ ఫ్రెండ్స్, ఓపెన్ కిచెను. దానికి లెఫ్ట్ సైడ్ లాంగ్గా ఉండేది పూజ గది. ముందు పక్క వచ్చేసి కార్పెంట్ వుడ్ వర్క్తో వచ్చేసి అది షోకేస్ మాదిరి చేపిస్తాం ఫ్రెండ్స్. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో. అది కూడా మొత్తం గ్లాసెస్ వచ్చి లేకుండా మొత్తం ప్లెయిన్గా వచ్చినట్టే అక్కడ ప్లేస్ ఉండిండు. అది నా ఒపీనియన్ మాత్రమే, ఎవరి ఇష్టం వాళ్ళది కదా, వాళ్ళు ఆ విధంగా నచ్చి చేయించుకుంటారు. అది కూడా బాగానే ఉంది, కొత్తగా ఉంది అనమాట. అంటే మనకు కొత్త ఏమో, చాలా ఉంటాయి మామూలుగా మెట్రో సిటీస్లలో అక్కడల్లా. వీళ్ళు మా హోమ్ టౌన్లో వచ్చేసి ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఎంట్రీ, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఆ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లోనే ఆపోజిట్లో ఉండేది ఒక బెడ్రూము. ఇంకా దానికి అవతల ఉండేది పైన ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 3 బెడ్రూమ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఫేస్కి వచ్చేసి అది బాల్కనీలో నుంచి కొంచెం ఇట్లా ముందుకు పోతే అంతా ఇంకా సైడ్ ఇంకా ఒక కారిడార్ మాదిరి అంతా వచ్చేసింది. పైన గ్లాస్తో కన్స్ట్రక్షన్ చేసినారు. పైన వాల్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా అది మొత్తం చుట్టూరు ఒక సందు మాదిరి కారిడార్ వచ్చేసింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంట్రీ అనమాట. హైలైట్ ఏంటంటే పైన ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంది ఫ్రెండ్స్. అది అసలు చూడడానికి అంటే లైవ్లో ఎప్పుడు చూడలే ఫ్రెండ్స్. అది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఇది బిఫోర్ కన్స్ట్రక్షన్లో ఉండి ఆడ వర్క్ అక్కడ జరుగుతూ ఉంది, కార్పెంటర్ వర్క్. ఆ తర్వాత వచ్చేసి ఎలక్ట్రీషియన్ వర్క్, పెయింట్ వర్క్ జరుగుతూ ఉంది. గ్లాస్ ఏరియా ఎక్కువ హడావిడిగా లేకుండా సింపుల్గా ఉంది హౌస్. చుట్టుపక్కల కూడా మొత్తం ఏరియా కూడా బాగుంది ఫ్రెండ్స్, ఇంత ప్లాన్గా బాగుంది. వీడియో చూడండి ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ మీకు నచ్చితే ఏమని చెప్పేసి కామెంట్ చేయండి. పైన టాప్ ఫ్లోర్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఆ తర్వాత వచ్చేసి సెకండ్ ఫ్లోర్, ఆ విధంగా ఉంది హౌస్. అది వచ్చేసి మిషన్, దాంతో స్ప్రే పెయింట్ వేపిస్తాను ఫ్రెండ్స్. ఇతల పైన కొంచెం ప్లేస్ గార్డెన్కి అయినా దానికైనా కూడా ఉపయోగపడుతుంది. మామూలుగా పైన వచ్చేసి ఒక లుక్ రావడానికి అది ఈ విధంగా డిజైన్తో వెల్డింగ్ చేయించేసి స్ప్రే పెయింట్ వేపిస్తున్నారు వాళ్ళు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైన ఓపెన్ మాదిరి వచ్చేసి స్లాబ్లోనే పిల్లర్స్తో డిజైన్ చేసినారు. ఆ తర్వాత ఆ నుంచి 5 స్టెప్స్ పైకి మొత్తం వెళ్ళిపోతే పైన వచ్చేసి పెయింట్ వేస్తాం ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడు మామూలుగా హౌస్ ఎంట్రీ సైడ్ వచ్చేసి ఈ హౌస్కి ఇదే హైలైట్ ఫ్రెండ్స్. సినిమా థియేటర్ అనుకోవచ్చు, హోమ్ థియేటర్ అనుకోవచ్చు. ఇంట్లో ఈ మాదిరి సెట్ చేసుకోవడం లైవ్లో నేనైతే చూడడం ఇదే. మొత్తం కంప్లీట్ అయితే లైటింగ్ సిస్టమ్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ కంప్లీట్ అయిన తర్వాత నేను తీయలేకపోవచ్చు, ఎందుకంటే నేను అప్పుడు ఉంటాను. డార్క్ కలర్లో లైటింగ్ వచ్చి ప్రొజెక్టర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లిమిట్లో సింపుల్గా ఏం తక్కువ అన్నీ ఉంటాయి, ఒక స్విమ్మింగ్ పూల్ తప్ప. నన్ను అడిగితే నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, ఈ నుంచి ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతే పైన వచ్చేసి పెయింట్ చేస్తున్నారని చెప్పినా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ సోలార్ ప్లేట్తో మొత్తం సెట్ చేసుకొని ఒక 2-3 కిలోవాట్స్ 4 కిలోవాట్స్తో మాత్రం సెట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మొత్తం డిపెండ్ అంతా జనరల్గా వచ్చే పవర్ మీదే డిపెండ్ కాకుండా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ వాటర్ ట్యాంక్స్ ఈ విధంగా ఉంది. నచ్చితే